వెళ్ళొస్తాను మేడం. ఆగో. సరేనా? వెళ్ళు. ఓకే మేడం. నో, నెవర్. నువ్వు ఓడిపోకూడదు. గెలవాలి, గెలిచి తీరాలి. 100 సమస్యలు చుట్టుముట్టినా గుండె ధైర్యం అనే ఆయుధం మన దగ్గర ఉంటే చాలు, ఎలాగైనా గెలుస్తాం. సమస్య వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. అదేంటో కనిపెట్టాలి, కనిపెట్టి గెలవాలి. అందరికీ ఈ వీణ పవర్ ఏంటో చూపించాలి. ఉసురు పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న. ఆకాశం ఎదురయ్యే ప్రతి నిమిషం ఎదకోసేయమ పాశం. నీ ప్రేమే మరువనిది, నీ త్యాగం చెరగనిది, నీ తోడు లేని చోట ఎలా నేను బ్రతికేది. ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా, భారం మోసిన గుండె నీదే కదా నాన్న. అమ్మ పేగు తెంచుకొని పడ్డ భూమి పైన చెమ్మగిల్లే నీ కన్నులు ఆనంద పరవశాన. గోరుముద్ద తినిపించింది అమ్మ చెయ్యైనా, మెతుకులు ఉడికించింది. క్షమించు నాన్న. ప్రతీకారం తీర్చుకోవడానికి, నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకా ఆలస్యం అవుతుంది. కానీ ఈ యుద్ధంలో 106 గెలుపు నాదే. నాదే. అమ్మ వేదా, చెప్పండి అత్తయ్య. ఈ కవర్ శ్రీకివ్వు. ఏమన్నా అత్తయ్య? ఎవరికత్తయ్య ఈ కొత్త డ్రెస్? ఇంకెవరికమ్మా, శ్రీ కోసం తెప్పించాను. శ్రీ కోసమా? శ్రీ ఒక్కడి కోసం మీరు ప్రత్యేకంగా డ్రెస్ తీసుకోవడం ఏంటత్తయ్య? లేదంటే ఏదైనా విశేషముందా? అదేం లేదమ్మా, నా వల్ల శ్రీ బట్టల మీద పసుపు నీళ్లు పడి పాడైపోయింది. అందుకని ఈ కొత్త డ్రెస్ తెచ్చాను. భలేవారత్తయ్య, పాడైతే ఏమైంది? శ్రీకి డ్రెస్సులు కరువా చెప్పండి? అలా అని కాదులేమ్మా, అక్క ఎంతో ప్రేమతో తెచ్చిచ్చిన బట్టలు. అలాగే
శ్రీ కూడా మనసు నొచ్చుకున్నట్టున్నాడు. అవునా? సరే అత్తయ్య, శ్రీ బయటికెళ్ళినట్టున్నాడు, రాగానే ఇస్తాను. ఈ కొత్త బట్టలు నేను తెచ్చిచ్చినట్టు శ్రీకి తెలియనివ్వకమ్మా. నువ్విస్తున్నట్టే ఇవ్వు. ఎందుకన్నత్తయ్య? అదే కంపెనీలో గొడవల కారణంగా కొంచెం చిరాకులో ఉంటున్నాడు కదా, అదే చిరాకు కోపం కొంచెం నా మీద కూడా ఉన్నట్టున్నాయి, అందుకే. అయ్యో అత్తయ్య, మీరింకా శ్రీ ప్లేట్ విసిరేయడం గురించే ఆలోచిస్తున్నట్టున్నారు. శ్రీ ఎందుకు మీ మీద చిరాకు పడతాడు చెప్పండి? అయినా మీకు నేను చెప్పాను కదా, శ్రీ కోపానికి కారణం నేనని. అయినా సరే నువ్వు మాత్రం ఈ కొత్త బట్టలిచ్చింది నేనేనని చెప్పకూడదు. శ్రీ, ఒక్క నిమిషం. ఏంటి? ఈ డ్రెస్ తీసుకో. ఈ కొత్త డ్రెస్ ఎవరు తెచ్చారు? నేనే నీకోసం కొని తెచ్చాను. ఏంటి వేద, ఈ మధ్య అబద్ధాలు చెప్పడం ప్రాక్టీస్ చేసావా? ఎవరు తెస్తే ఏంటి శ్రీ, తెచ్చింది నీకోసమే కదా, తీసుకో. అంతేగాని అబద్ధం చెప్పినందుకు సారీ మాత్రం చెప్పవు, అంతేగా? ఏమైంది శ్రీ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తూ దీనికి కూడా బతిమాలించుకోవాలా? అవును, అత్తయ్య గారు తెచ్చారు, అయితే ఏంటిప్పుడు, తీసుకోవా? శ్రీ, ఈ అమ్మ వల్ల ఆ అమ్మ పెట్టిన కొత్త బట్టలు పాడయ్యాయి, అందుకే తెచ్చాను, తీసుకో శ్రీ. ఆ అమ్మిస్తే తీసుకున్నావు కదా శ్రీ, ఈ అమ్మిస్తే తీసుకోవా? అత్తయ్య గారు ఫీల్ అవుతారు, తీసుకో శ్రీ. కంపెనీలో ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు శ్రీ మనతో మామూలుగా ఉండేలా లేడత్తయ్య, మీరేం బాధపడకండి. ఇప్పుడేంటి, శ్రీ మీరు తెచ్చిన బట్టలు వేసుకోవాలి, అంతే కదా? నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అంతేగాని మీరు మాత్రం బాధపడ్డానికి వీల్లేదు, అంతే. ఇంకాసేపట్లో ఎలాగో మేమిద్దరం ఆఫీస్కి వెళ్తాం, దారిలో శ్రీ మనసు మార్చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. వేద, హాయ్ కార్తీక్, వచ్చావా? నేనే పిలుద్దాం అనుకున్నాను. లాస్ట్ మంత్ బిల్స్ ఒకసారి చెక్ చేయాలి, కొంచెం హెల్ప్ చేయి కార్తీక్. ఏమైంది కార్తీక్, అలా ఉన్నావు? అదే వేద, వర్కర్స్ అంతా స్ట్రైక్ చేస్తున్నారు కదా, సప్లై చేయాల్సిన మెటీరియల్ అంతా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంది. పని జరగకపోతే మీరెంత నష్టపోతారో మేము కూడా అంతే నష్టపోతాం. దీనివల్ల పెద్దిరెడ్డి గారి నమ్మకాన్ని నేను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అని భయంగా ఉంది. ఎవరి వల్ల ఏం జరిగినా ఫైనల్గా అది నా కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుందేమో, నేను బలైపోతానేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. కూల్ కార్తీక్, అలాంటిదేం జరగదు, డోంట్ వరీ. ముందు నువ్వు ఈ వాటర్ తాగు. వీణ చేసిన చిన్న తప్పు ఇంత దూరం వస్తుందని ఎవరూ ఊహించలేదు. అఫ్కోర్స్
వీణ కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు. పోనీ ఈ విషయంలో మనమేమైనా ఇన్వాల్వ్ అవుదామనుకుంటే సరస్వతి అత్తయ్య ఈ విషయంలో అందరినీ దూరంగా ఉండమంది. ఏం చేయాలన్నా అది వీణ ఒక్కదాని చేతుల్లో మాత్రమే ఉంది. బట్ నాకు నమ్మకం ఉంది కార్తీక్, తొందరలోనే వీణ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. లాస్ట్ మినిట్ వరకు చూసి వీణ సాల్వ్ చేయలేకపోతే అప్పుడు మనందరం ఇన్వాల్వ్ అయితే సరిపోతుందని నేను శ్రీ మౌనంగా ఉంటున్నాం. ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు కార్తీక్, కొంచెం ఓపిక్గా వెయిట్ చేయి, అన్నీ సర్దుకుంటాయి. నిజంగానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా? నో డౌట్ కార్తీక్, మేమంతా ఉన్నాం కదా, ఇంకెందుకు చెప్పు భయం. ఇప్పుడు నువ్వేమీ మామూలు కార్తీక్వి కాదు, కాంట్రాక్టర్ కార్తీక్వి. 10 మందికి ధైర్యం చెప్పి అండగా ఉండాల్సిన నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు? కెరియర్ మీద ఆ మాత్రం భయం ఉండాలే వేదా, లేదంటే పైకి రాలేం. నేను చెప్తున్నాను కదా, డోంట్ వర్రీ. థ్యాంక్ యూ వేదా, నీతో మాట్లాడాక నా మనసు కొంచెం రిలాక్స్ అయింది. కార్తీక్కి ధైర్యం చెప్పినంత ఈజీగా నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఒకవేళ మేం ఇన్వాల్వ్ అయ్యాక కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే? చెప్పు వేదా, ఏదో బిల్స్ చెక్ చేయాలను. ఇవి కొంచెం చూసి చెప్పు. నా క్యాబిన్కి వెళ్ళి చెక్ చేసి చెప్తాను. హాయ్ వేదా. ఏంటి మాలిని, ఆఫీస్లో నీ అల్లరి ఎక్కువైపోయినట్టుంది. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏంటి, అంతా గమనిస్తున్నానులే. అయితే అల్లరి తగ్గించాలంటావు? వద్దొద్దు, మాలిని అంటే అల్లరి, అల్లరంటే మాలిని, రెండు వేర్వేరుగా ఉంటే అస్సలు బాగుండదు, బోరింగ్ కూడా. అమ్మయ్యా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, థ్యాంక్స్ వేదా. అది సరే, ఏంటిలా వచ్చావు? నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి వేదా, అవి నువ్వే చెప్పాలి. ఏదైనా ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలా? అవును, ప్రాజెక్ట్ కే గురించి తెలుసుకోవాలి. ఆ పేరుతో మన కంపెనీకి ఏం ప్రాజెక్ట్స్ రాలేదే? కొంపదీసి ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా గురించి కాదు కదా? అయ్యో వేదా, ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కార్తీక్ అని. అయినా కార్తీక్ గురించి ఏం తెలుసుకోవాలి? కార్తీక్ వేదా బావ మరదలు కదా, అసలు వాళ్ళ స్టోరీ ఏంటి? వాళ్ళిద్దరి బిహేవియర్కి, వాళ్ళ రియాక్షన్స్కి వాళ్ళ మధ్య ఏదో ఉందని చిన్న డౌట్ అయితే ఉంది. నా డౌట్ ఎంతవరకు నిజం ఏంటనేది నేను తెలుసుకోవాలి. అదెందుకు ఇప్పుడు? ఇంట్రెస్టింగ్గా ఉంటే సినిమా స్టోరీగా మారుద్దామని. చెప్పు వేదా, కార్తీక్ వీణ ఒకరినొకరు ఇష్టపడ్డారా? మరైతే రిషిని ఎందుకు పెళ్లి చేసుకుంది వీణ? ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు చెప్పు? క్యూరియాసిటీ, తెలుసుకోవాలన్న ఉత్సాహం, అంతే. సరే చెప్తాను, రాసుకో. ఒకప్పుడు వీణ కార్తీక్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం. అవునా? నిజం. ఒకరి కోసం ఒకరు అన్నంతగా ఉండేవారు. బావ మరదలు ఎలా ఉండాలి అంటే వీణ కార్తీక్ల మాదిరి ఉండాలి అనే విధంగా ఉండేవాళ్ళు. మరెందుకు విడిపోయారు? వాళ్ళ మధ్యలో రిషి ఎందుకొచ్చాడు? చెప్పు వేదా. వదినా, చెప్పు రిషి. ఫ్యాక్టరీలో ఆల్రెడీ స్ట్రైక్ జరుగుతుంటే మెటీరియల్ లోడ్ ఎందుకు తెప్పించారు వదినా? గోడౌన్ అంతా మెటీరియల్తో నింపుకోవడానికా? అది ఇవాళొచ్చిన లోడ్ కాదు రిషి, పాతదే. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలవు వదినా? వీణ వల్ల అన్నీ తలనొప్పులే. ఏం కాదు రిషి, అన్నీ అవే సర్దుకుంటాయి. సరే వేదా, నేను తర్వాత కలుస్తాను. ఓకే మాలిని. ఏంటొదినా, ఏముంటుందా మాలిని? అదా, ప్రాజెక్ట్ కే గురించి అడుగుతుంది. ప్రాజెక్ట్ కేనా? ప్రాజెక్ట్ కే సినిమా గురించి. వర్కర్ స్ట్రైక్ చేయడం వల్ల ఎవరికి పని లేకుండా పోయింది.
ఆఫీసులో సినిమా డిస్కషన్లు మొదలయ్యాయి. ఏమైందమ్మా? అమ్మ గుర్తుకొచ్చిందా? నీళ్ళు తాగు. ఇప్పుడు నేను తినిపిస్తాను. ఓకేనా? రే రే ఆగు. కార్తీక్ పద, నీ బట్టలన్నీ షెల్ఫ్లో సర్దుతాను. ఉతకాల్సినవి ఏమైనా ఉంటే చెప్పు, ఉతికేస్తాను. అలాంటి ఏం లేవమ్మా. నువ్వేం చెప్పకుండా ముందు నడు. అదేంటి? అక్కకి కొంచెమైనా శ్రమ తగ్గిస్తాను. శ్రమే ఉందిలే పార్వతి, నేను చేస్తానులే, నువ్వులే. నువ్వు ఉండక్క. కార్తీక్ నువ్వు పద. అమ్మా శ్రీ ఎలా ఉన్నాడు వేదా? బాగున్నాడు అత్తయ్య. మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయంట? లేదత్తయ్య, బాగానే ఉన్నాం. అన్నీ తెలిసిందానివి సర్దుకుని శ్రీకి నచ్చ చెప్పుకుని కాపురం నిలబెట్టుకో. ఇంతకంటే నేనేం చెప్పలేను. నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా. అలాగే అత్తయ్య. వీణ కొన్ని తప్పులు చేస్తోంది వేదా. ఆ తప్పులేంటి అన్నవి తొందరలోనే తెలుస్తాయి. వీణా మేడం, మేము స్ట్రైక్లో ఉన్న మా గురించి ఆలోచించి బట్టలు బోనస్లు ఇప్పిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి మేడం. వీడేంటి బట్టలు నేనిస్తుంటే దాన్ని పొగుడుతున్నాడు? మీరు ఆపినా సరే సరస్వతి టెక్స్టైల్స్ మీ గురించే ఆలోచిస్తుంది. మీరు బాగుండాలనే కోరుకుంటుంది. మీకే కాదు, ఇక్కడికి రాని వర్కర్స్కి కూడా బోనస్లు పడిపోతాయి. థ్యాంక్ యూ మేడం. ఏంటి సడన్గా వర్కర్స్ మీద ఇంత అభిమానం తనుకొచ్చింది? నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇదంతా ఏర్పాటు చేసావా? తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కాదు మావయ్య, ఈరోజు మా నాన్న పుట్టినరోజు. అంటే వాళ్ళ నాన్న పుట్టినరోజుకి నా చేతులతో బట్టలు ఇచ్చేలా ప్లాన్ చేసిందనమాట. మావయ్య బట్టలు ఇవ్వండి. మీ చేతుల మీదుగా ఇలా బట్టలు బోనస్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. వీణా మేడం, మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మేడం. వస్తాను మేడం. థ్యాంక్ యూ. తొందరలోనే మన మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఆ రోజు కూడా మా మావయ్య గారే మిషన్ బటన్ నొక్కి వర్క్ స్టార్ట్ చేస్తారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం మేడం. దేవత లాంటి మీ ఆధ్వర్యంలో మళ్ళీ కంపెనీ పరుగులు పెట్టాలని ఆశిస్తున్నాం మేడం. వెళ్ళొస్తాం మేడం, వెళ్ళొస్తాం సార్.
చాలా థ్యాంక్స్ మావయ్య. మా నాన్న పుట్టినరోజున నా మాట కాదనకుండా లక్కీగా మీరొచ్చి అందరికీ మీ చేతులతో బట్టలు పంచారు. మా నాన్నకి మీకు మధ్య ఉన్న రిలేషన్, మీరిచ్చిన గౌరవాన్ని చూసి నేను పైనున్న మా నాన్న ఎంతో మురిసిపోతున్నాం మావయ్య గారు. సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు నా డబ్బులతో ఇదంతా ప్లాన్ చేసి నువ్వు పేరు పొందాలని చూసావు కదా, చూస్తూ ఉండు. ఇప్పుడు నిన్ను దేవత అని పొగిడిన ఇదే వర్కర్స్ నిన్ను నోటికొచ్చినట్టు తిట్టేలా చేస్తాను. అంతా నీ ప్లానింగ్ కదా, నిన్నే పొగుడుతారు. అది కాదు మావయ్య గారు, కొందరి మొహాలు చూస్తే పొగడాలని అనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. దీనికి మీరేమంటారు? టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అసలు నీకేం హక్కు ఉందని? నా డబ్బులు నా పర్మిషన్ లేకుండా ఇలా బోనస్లు బట్టలను తగిలేశావు. అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? నువ్వు ఏం చేసినా చెల్లుతుందని కలలు కంటున్నావా? అలా అంటారండి మావయ్య గారు. అందరూ కట్టుబెట్టిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి ఉంది, అది మర్చిపోయారా మావయ్య గారు? అది చాలదా నా ఇష్టానికి ఖర్చు పెట్టడానికి? అసలు దీనంతటికీ కారణమైన ఆ సరస్వతిని అనాలి. దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టింది. ఎలా ఉంది మావయ్య గారు నా ప్లాన్? అదిరిపోలా? రే రఘురామ్, ఇప్పుడు నీ కూతురు రెచ్చిపోయి ఏదో చేసేస్తున్నాను అనుకుంటుంది, కానీ ఏమీ చేయలేదని తనకి తెలియట్లేదు. తొందరలోనే ఇంతకింత మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పుడు నీ ఆత్మ సంతోషిస్తుందేమో, కానీ ముందు ముందు నీ కూతురికి జరిగే దుస్థితి చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది చూసి నువ్వు కూడా తనివి తీరా ఏడుస్తావు. కాలుగాలిన పిల్ల అలా తిరుగుతున్నావేంటి? కుదురుగా కూర్చోలేవా? ఇలా తిరిగేలా చేసింది నీ రెండో పెళ్ళాము పార్వతి. ఏం చేసింది? డబ్బులు అడిగితే లేవని చెప్పిందా? చచ్చా, నాకేం కరం పట్టిందిరా అన్నయ్య, నా మొహం మండ. అయితే పక్కెళ్ళు, అసలు చిరగ్గా ఉన్నాను. పార్వతి బయటికెళ్ళింది తెలుసా? వెళ్తే ఏంటి? ఏ మార్కెట్కి వెళ్ళుంటుంది? దానికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? మార్కెట్కి కాదురా వెళ్ళింది, ఆ వదినింటికే వెళ్ళుంటుందని. అది నా అనుమానం. నిజమా? నిజమా అంటావేంట్రా? వెళ్తూ వెళ్తూ కూడా కొడుకు కోసం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రియ పచ్చళ్ళు కూడా పట్టుకుపోయింది. అయితే ఖచ్చితంగా సరస్వతి దగ్గరికి వెళ్ళుంటుంది. అక్కడికి వెళ్లి ఇంట్లో జరుగుతున్నవన్నీ పూసగుచ్చినట్టు చెప్పి సరస్వతి వదిని నీ మీదకి రెచ్చగొట్టాలని ప్లాన్ వేసింది. ఇప్పుడున్న కంపెనీ స్ట్రైక్ చాలదన్నట్టు మళ్ళీ ఇంటి పంచాయతీ పెట్టేలా ఉంది. ఇంట్లో ఆడాళ్ళంతా కలిసి ఇంటి పరువుని చాకిరేకేసి బాదినట్టు బాదుతున్నారా అన్నయ్య. శాంతివనం లాంటి ఇంట్లో అశాంతి నిండేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇంటి పెద్దంటే బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి. పార్వతి రాగానే ఎడపెడ కడిగి పారే. భయం అంటే ఏంటో పార్వతికి లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తాను. భాగ్యం రాని చెప్తా. ఆయనంత కోపంగా కనిపిస్తున్నారంటే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానని తెలిసిపోయిందా?
ఎంతసేపు అయిందండి మీరొచ్చి? అన్నయ్య చేతిలో నెక్కుందిలే పార్వతి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు పార్వతి? నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళొస్తున్నాను. నిజంగా నిజమే చెప్తున్నావా? అడుగుతుంటే స్కూలు పిల్లల తడబడతావేంటి? సమాధానం చెప్పు పార్వతి. నీ అక్క మరియు స్నేహితురాలైన సరస్వతి ఇంటికి వెళ్ళొస్తున్నావు. ఇది నిజమే కదా పార్వతి? కట్టుకున్న భర్తకి చెప్పకుండా ఇల్లు దాటి అలా ఎలా వెళ్తావు పార్వతి? మా అన్నయ్య అంటే నీకు నీ మేనకోడలికి అంత అలుసై కంట్లో నలుసైపోయాడా? నా మొహం మండా. కన్ను మిన్ను కానకుండా ఎవరిష్టానికి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అలా అనుకు భాగ్యం. నేనేం తప్పు చేయలేదు. అనవసరంగా అన్నన్ని మాటలు అంటావెందుకు? అన్నయ్యకి చెప్పకుండా వెళ్ళటం తప్పు కదా? మరి అమాయకురాళ్ళు అడుగుతావేంటి? భాగ్యం! నేను ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిందాన్ని. తెలిసి కూడా ఇలా మాట్లాడడం నీ మూర్ఖత్వం వేద. మూర్ఖత్వం నాది కాదు, నీది. ఒక తప్పు చేసి ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి మరో తప్పు చేస్తున్నావు. దీన్నేమంటారు? ఎవరెవనా ఐ డోంట్ కేర్. అయినా తప్పు నేను చేయలేదు వేద, నువ్వు చేసావు. నేనా? ఎస్, నువ్వే తప్పు చేసింది, గొడవలు సృష్టించింది నువ్వు. నో. ఎస్, మనం చేసుకున్న ఛాలెంజ్ ప్రకారం నన్ను పడగొట్టాలని నువ్వే యూనియన్ గొడవని వాడుకున్నావు. కంపెనీకి కార్ చిచ్చు పెట్టావు. స్ట్రైక్ అనే ఊబిలోకి నన్ను నెట్టి తమాషా చూస్తున్నావు. స్టాప్ ఇట్ వీణా. మామయ్య రిషిల మీద నీకున్న చెడ్డ ఉద్దేశాన్ని మంచిగా మార్చాలని ప్రయత్నం చేస్తుంటే నన్ను అపార్థం చేసుకుని నా మీదే నిందలేస్తున్నావా? దిస్ ఈస్ టూ మచ్. వావ్ వావ్ వేద, వావ్, సూపర్ గా యాక్ట్ చేస్తున్నావు. బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నీ తెలివితేటల గురించి నాకు తెలీదా? ఎవరిని ఎప్పుడు ఎలా తొక్కాలో నీకు వెన్నతో పెట్టిన విద్య. అదే నా మీద అప్లై చేసావు, నన్ను దోషించేశావు. ఎదురుదాడి చేసినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఇంత నెగిటివ్గా ఆలోచించే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు. ఇక నిన్ను చూసి నేను జాలిపడ్డం తప్ప ఇంకేమీ చేయలేనని అర్థమైంది. నేను తవ్వుకున్న గోతిలో నేను పడతానో వేరే ఎవరినైనా తోస్తానో నాకు తెలుసువేదా. అయినా ఇక నా గురించి ఏమీ మాట్లాడుకో. తప్పకుండా నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను వేదా. సొంత అక్క ఉంటే ఎలా నా గురించి జాగ్రత్తలు తీసుకునేదో అలాగే నువ్వు కూడా నేను తప్పులు చేయకుండా ఉండేలా మంచి మాటలు చెప్పి సరైన దారిలో వెళ్ళేలా చేస్తున్నావు. థ్యాంక్ యూ వేద, థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య వచ్చింది, ఓవర్ యాక్షన్ చేయకు. నీకు మరోసారి చెప్తున్నాను వీణా, వర్కర్స్ కష్టపడకుండా తొందరగా తెలివైన నిర్ణయం తీసుకో. సొంత అక్క చెల్లెల్లా ఉన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలాగే మీరు కూడా మీ భర్తలతో కలిసిపోతే చూడాలని ఆశగా ఉంది. అది తీరుస్తారు కదూ? తప్పకుండా అత్తయ్య. ఆ మాట చాలమ్మా. పదండి, భోజనాలు రెడీ అయ్యాయి. సరే అత్తయ్య. సరే అత్తయ్య. ఛాలెంజ్లో నేను గెలుస్తాను. తలంచి నీ ఓటమి నొప్పుకోవడానికి రెడీగా ఉండు. చూద్దాం.
నా పెళ్ళి ఎప్పుడు జరగాలో నాకు క్లారిటీ ఉంది కార్తిక్. ఈ టాపిక్ లైట్ తీసుకో. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో చెప్పు. అంకుల్తో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మనం తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు తనతో మాట్లాడు. ఏంటి మిస్టర్, నీ ఏజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? నేనెవరిని పెళ్లి చేసుకోవాలో ఫిక్స్ చేసేంత పెద్దోడివైపోయావా? నీ అల్లరికి బ్రేకులు పడాలంటే నీ మెళ్ళో 3 ముళ్ళు పడాల్సిందే. అయితే నువ్వే వెయ్యి. ఏమన్నావు? నేను ఒకేసారి చెప్తాను, రిపీట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి తింగరి మాటలే వద్దనేది. బుద్ధిగా పెళ్లి చేసుకుంటే అంకుల్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఆలోచించావా? దానికి ఇంకా టైం ఉంది అంటున్నాను కదా కార్తిక్. నేను నీ ఫ్రెండ్ని బెస్ట్ని అంటావు, కానీ నేను చెప్పిన మాట విను. ఇదేనా నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్? హలో బాబు, నేను నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చానో, ఎక్కడ ప్లేస్ ఇచ్చానో నీకు తెలీదులే. ఈ డొంక తిరుగుడు మాటలే వద్దనేది. అబ్బా, ఈ వేస్ట్ టాపిక్ వదిలే. ఇప్పుడు చెప్పు, ఆఫీస్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చావా లేదంటే నన్ను చూడడానికి వచ్చావా? నాన్ సింక్ లో మాట్లాడొద్దు. స్ట్రైక్ ఉంది, మన స్టాక్ అలాగే ఉంది, ఎలా చేద్దామని డిస్కస్ చేయడానికి వచ్చాను. రిలాక్స్ కార్తిక్. అయినా నువ్వు తొందరలోనే నీతో ఐ లవ్ యూ చెప్పించుకొని మా బాబాయ్తో నీ అల్లుడు కార్తిక్ అని చెప్పేస్తాను. ఐ లవ్ యూ కార్తిక్. ఇప్పుడు పార్వతి మీద కోపడడం కంటే సరస్వతి ఇంటికెళ్ళి ఏం మాట్లాడిందో, సరస్వతికి నా మీద కోపం తగ్గిందో లేదో తెలుసుకోవడం బెటర్. ఏంటి పార్వతి? భోంచేశారు కదండి, కిల్లి ఇద్దామని ఆకు వక్క సున్నం తెచ్చానండి. భలే తెచ్చావు పార్వతి. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా సరస్వతి కూడా అర్థం చేసుకోలేదు తెలుసా? చాలే ఆపండి, అక్కతో నాకు పోలికేంటండి? ఇదేంటి, పార్వతి అన్నయ్యకి కిళ్ళి ఇచ్చి పడగొట్టాలని చూస్తుందా? మధ్యాహ్నం నువ్వు నిజంగానే సరస్వతి ఇంటికి వెళ్ళావు పార్వతి? ఓహో, అన్నయ్య కిళ్ళి వేసుకున్నా అసలు విషయం మర్చిపోలేదన్నమాట. చూద్దాం పార్వతి ఏం చెప్తుందో. వెళ్తే వెళ్ళాలా పార్వతి? మధ్యాహ్నం నేను కూడా ఇదే మాట అన్నాను కదా. నీకక్కడ కొడుకున్నాడు, వాడిని చూడాలని, వాడి మంచి చెడ్డ అడిగి తెలుసుకోవాలని నీకుండదా ఏంటి? అయినా సరస్వతి చేసిందేది నాకు నచ్చలేదు పార్వతి. తల్లేమో అక్కడ, 2 కొడుకులు ఇక్కడ, నువ్వేమో ఇక్కడ, నీ కొడుకేమో అక్కడ. ఆవిడకి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినట్టు మన కుటుంబాన్ని విడగొట్టేసింది. అది నాకిష్టం లేకపోయినా సరే అని తన మాటను ఒప్పుకున్నాను కదా. అంటే నాలో ఇంకా మంచితనం మిగిలిందని అర్థం కదా పార్వతి. ఆహా, అద్భుతం, అమృతంలో ఉంది పార్వతి. పార్వతి, నా గురించి సరస్వతి ఏమనుకుంటుందో చెప్పలేదు. మంచిగానే అనుకుంటుంది కదా. అక్కకి ఈయన మీద ఇంకా అనుమానం కోపం పోలేదని ఎలా చెప్పాలి? సర్లే, ఆవిడ గారికి నా మీద ఇంకా కోపం పోయినట్లేదు. ఇదిగో కిళ్ళి తీసుకో. వద్దండి. వద్దంటే ఎలా పార్వతి? ఈ మధ్యన సరిగ్గా తినట్లేదు, అందుకే చూసావు ఎలా చిక్కిపోయావో. బహుశా నీ కొడుకు దూరంగా ఉన్నాడన్న బెంగ అనుకుంటా. బాధపడకు, తొందరలోనే సరస్వతిని కార్తీక్ని ఇంటికి పిలిపిద్దాం. అందరం కలిసి భోంచేద్దాం. సరస్వతిని ఇక్కడే ఉండమని బతిమిలాడి ఒప్పిద్దాం, సరేనా? ఏడోకు పార్వతి, ఏడోకు.
అన్నయ్యని వదిన తలుచుకుంటుందేమో. అయ్యో వాటర్ తీసుకురా పార్వతి. శభాష్ అన్నయ్య, భలే దెబ్బ కొట్టావు. రఘురామ్ తాతయ్య మాట్లాడుతున్నారా? హా తాతయ్య, హౌ ఆర్ యూ? ఏంటి బాగోలేదా? వై తాతయ్య? ఓహో, వీణా అత్తయ్య క్రయింగా. అత్తయ్య, నువ్వు ఏడుస్తున్నావని తాతయ్య ఫీల్ అవుతున్నారు. నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఉంటే తను పైన హ్యాపీగా ఉంటాడంట. నవ్వుతావా లేదా? అమ్మయ్య, అత్తయ్య నవ్వింది తాతయ్య. నువ్వు హ్యాపీనా? ఓకే ఓకే, అలాగే నవ్వుతూ కేక్ కట్ చేయమని చెప్పాలా? సరే, బాయ్ తాతయ్య. అర్థమైందా అత్తయ్య? అర్థమైంది. కేక్ కట్ చేయ అత్తయ్య. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా వీణ మనసు మార్చుకుని అందరితో ఇలా హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో. ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన విధికెందుకింత కోపం? నాన్నా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. నాన్నా మళ్ళీ మోక్ష, మనం వెళ్దాం పదా. అత్తయ్య, తొందరగా వచ్చేయ్. మళ్ళీ ఏడుస్తూ తాతయ్యని డిస్టర్బ్ చేయకు. వీణా, పదమ్మ భోంచేద్దు గాని. మీరు వెళ్ళండి అత్తయ్య, కాసేపు అయ్యాకొస్తాను. అన్నయ్య, కొంచెం నీ ల్యాప్టాప్ ఇవ్వ, పనుంది. నాకు వర్క్ ఉంది రిషి. నీ ల్యాప్టాప్ ఏమైంది? హ్యాంగ్ అవుతుంది అన్నయ్య, దానంతట అదే షట్ డౌన్ అవుతుంది. ఏది తీసుకురా చూస్తాను. సరే. అన్నయ్య, అవునన్నయ్య, వర్కర్ స్ట్రైక్ విషయంలో వీణా నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? నీదేమైనా షేర్ చేసుకుందా? లేదు రిషి, అసలు నాతో దీని గురించి మాట్లాడనే లేదు. ఏ క్షణాన వీణా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిందో ఆ రోజు నుంచి కంపెనీలో ఏదో ఒక ప్రాబ్లం. నువ్వెప్పుడు వీణాని సపోర్ట్ చేసి మాట్లాడుతుంటావు కదా, అలా చేయటం తప్పని చెప్పి ఎలా ఉండాలనేది కొంచెం నేర్పించవచ్చు కదా. ఇందులో నాకు వీణ తప్పేం కనబడట్లేదు రిషి. దీని వెనక మన ఇంట్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలున్నాయి. ఇంట్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు అంటాడేంటి? ఒకవేళ అన్నయ్యకి మా మీద డౌట్ వచ్చిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఇందులో ఇంట్లో వాళ్ళు ఎవరికి స్వార్థం ఉంటుంది? నీ స్వార్థం.
డాడీ స్వార్థం. అన్నయ్యకి మొత్తం తెలిసిపోయినట్టుంది. అంటే అన్నయ్య ఇదంతా నన్ను పూర్తిగా చెప్పనివ్వు రిషి. నా స్వార్థం, వేద స్వార్థం, వీణ స్వార్థం, అమ్మ స్వార్థం, ఇలా ఇంట్లో వాళ్ళందరి స్వార్థాల కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మనమంతా మన గురించి, మన కంపెనీ గురించి, సొసైటీలో మన కంపెనీ పేరు ప్రఖ్యాతులు ఇవే ఆలోచించాం తప్పితే ఏ రోజు కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ గురించి కానీ, వాళ్ళకుండే వర్క్ ప్రెషర్ గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీల గురించి కానీ ఆలోచించలేదు. ఇవాళ వర్కర్స్ అందరూ వీణ చేసిన తప్పు వల్ల స్ట్రైక్ చేస్తున్నారని అనుకుంటున్నావా? లేదు రిషి, మనందరం కలిసి చేసిన తప్పు వల్లే ఇదంతా. నీకెక్కడ నిజం తెలిసిపోయిందో అని భయపడి చచ్చాను. అదే మనం వాళ్ళు అడిగిన వెంటనే మ్యాన్ పవర్ పెంచుంటే అసలు పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. ఈ విషయంలో మనం వీణాకి సపోర్ట్గా ఉండాలి. ప్రాబ్లం వచ్చింది తన వల్లే అయినా ఈ కంపెనీ మనందరిది. ఏదో విధంగా వర్కర్స్ని కన్విన్స్ చేసి ఈ స్ట్రైక్ ఆగేలా చేయాలి. రేయ్, ఏమంటావు రిషి? అయ్యన్నయ్య, అమ్మ ఏం చేసింది? ఈ ప్రాబ్లం వీణ వల్ల వచ్చింది. దీని సొల్యూషన్ గురించి కూడా వీణ ఆలోచించాలని చెప్పిందా లేదా? అలాంటప్పుడు అమ్మ మాట కాదని మనం ఎలా హెల్ప్ చేస్తాం అన్నయ్య? అది కరెక్టేలే. ఫ్యాక్టరీలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇలా ఇంకెన్ని రోజులో ఏంటో. రిషి, ఇదిగోరా నీ ల్యాప్టాప్. దీని ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఇంకా హ్యాంగ్ అవ్వదులే. నిజంగానా? థ్యాంక్స్ అన్నయ్య, నాకు క్లారిటీ వచ్చేసిందిలే. ఏంటి పార్వతి, పెద్ద మనుషులంతా బిల్డింగ్ మీదకి చేరి ఏవో సంబరాలు జరుపుకుంటున్నట్టున్నారు? అదేనండి, రఘురామ్ అన్నయ్య పుట్టినరోజు కదా, మోక్ష వేద వాళ్ళు వీణాతో కేక్ కట్ చేయించారు. పాపం వీణ వాళ్ళ నాన్నని తలుచుకుని బాధతో ఏడుస్తుంటే ఓదార్చొస్తున్నాను. నువ్వు కూడా ఏడవకపోయావా? ఏంటండి? అదే, నువ్వు కూడా బాగా ఏడ్చుంటావు కదా అంటున్నాను. ఎంతైనా నీ తోడబుట్టినోడు కదా. మన మనసుకి దగ్గరగా ఉండే ఒక మనిషి శాశ్వతంగా మనకి దూరం అయ్యాడు. ఇక ఎప్పటికీ తిరిగి రాడంటే ఎవరికైనా బాధే కదండి. అవునవును, బాధే. కానీ ఏం చేస్తాం చెప్పు, పోయినోళ్ళతో పాటు మనము పోలేం కదా. జీర్ణించుకోవాలి, భరించాలి, తట్టుకుని ముందుకెళ్ళిపోవాలి. అదే కదా జీవితం. అంతేనండి. పిచ్చి పిల్ల ఇంకా బాధపడుతుందేమో. మీరు కూడా వెళ్ళి ధైర్యానికి ఓ 4 మంచి మాటలు చెప్పి ఓదార్చొచ్చు కదా. ఓ అలాగే పార్వతి, నువ్వు వెళ్ళు, నేను చెప్తానులే ధైర్యం. సరేనండి. నా ఇంట్లో నా శత్రువు తండ్రికి పుట్టినరోజు సెలబ్రేషన్స్. రఘురామ్, నువ్వు చచ్చి కూడా ఇలా సాధించాలని చూస్తున్నావా? నేను కూడా నీ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగమవుతాను. వీణా, ఏంటమ్మా పోయిన మీ నాన్నని గుర్తు చేసుకుని బాధపడుతున్నావంట? మీ అత్తయ్య ధైర్యం చెప్పమని నన్ను పంపించింది. ఎందుకు చెప్పు బాధపడటం? ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నిజానికి ఇలాంటోడు బ్రతికున్నా వేస్ట్. ఏంటమ్మా కళ్ళు అంత ఎర్రబడేలా ఇచ్చావా? నిజంగానే కళ్ళు అందుకే ఎర్రబడ్డాయా
లేకపోతే ఎవరి మీదైనా కోపంతో ఎర్రబడ్డాయా? ఓ, మీ నాన్నకి నేను విషెస్ చెప్పలేదు నీ కోపం కదా? కోపం దేనికి చెప్పు? మీ నాన్న బర్త్డే అని వర్కర్స్కి నా చేత బట్టలు ఇప్పించి దేవతవని క్రెడిట్ కొట్టేశావు కదా? అయినా సరిపోలేదా? విషెస్ చెప్పాల్సిందేనా? ఓకే, ఇప్పుడే చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే రఘురామ్. పుట్టినరోజు శుభాకాంక్షలు రఘురామ్. జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాల్సింది, కాకపోతే మధ్యలోనే చచ్చావు. అయినా వీణా, చచ్చినోడికి బర్త్డేలు సెలబ్రేషన్స్ ఇవన్నీ అవసరమా? అవసరం లేదు కదా? చచ్చినోడు ఏమైనా వచ్చి కేక్ తింటాడా చెప్పు? తిండు కదా? చూడు వినా, నాకు ఈ ముసుగులో గుద్దులాటలు నచ్చవు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఇప్పుడు నీకు ఆఫర్ ఇస్తాను. అదేంటో తెలుసా? ఎలాగో నువ్వు నా ఇంటి కోడలైపోయావు కాబట్టి ఈ ఇంటి కోడలుగా కుక్కిన పెయిన్లాగా ఈ ఇంట్లోనే ఒక మూలన పడుండు. ఎవ్వరు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. కావాలంటే ఈ కంపెనీ ప్రాబ్లమ్స్ అన్నీ నేనే సాల్వ్ చేస్తాను. లేదు, నేను ఇలాగే ఉంటా, నేను మారను అంటావా? నీ బాబులాగే నువ్వు కూడా ఇలాగే ఫోటోకి దండేయించుకుంటావు. బాగా ఆలోచించుకో. సారీ నాన్న, నిన్నెలాగూ కాపాడుకోలేకపోయాను. కనీసం నిన్ను చంపిన వాడి మీద ఈ విధంగా అయినా పగ తీర్చుకుంటాను. ఎక్కడున్నా చూసి సంతోషిస్తావు అనుకుంటున్నాను నాన్న. నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదు మావయ్య, నేనే నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, తీసుకో. నీకింతవరకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా నాన్న, ఈసారికి ఇదే నీ బర్త్డే గిఫ్ట్ అనుకో. అయ్యో మామయ్య గారు, అత్తయ్య, రిషి, బాబు గారు, అత్తయ్య. అయ్యో మావయ్య గారు, నడువేమన్నా విరిగిందేమో చూసుకున్నారా? చంపేద్దామనుకున్నాను.
కానీ అంత ఈజీగా చావకూడదు కదా. ఇంకొకసారి మా నాన్నని చులకన చేసినా, నాకు అడ్డమైన ఆఫర్లు ఇచ్చినా ఈసారి స్టెప్స్ మీద నుంచి తోయినా డైరెక్ట్గా అవతలకు విసిరి పడేస్తాను. అయ్యో రిషి, బావగారు, మామయ్య గారు కింద పడిపోయారు. అత్తయ్య తొందరగా రండి. ఏమండి ఏమండి ఏమండి, ఏంటండి ఎలా పడ్డారండి? ఏమండి మామయ్య, డాడ్, అయ్యో ఏమండి? శ్రీ, రిషి, మామయ్య, అయ్యో లేవండి మెల్లగా. మావయ్య రండి, కూర్చోండి డాడ్. కూర్చోండి. మావయ్య అంత అశ్రద్ధగా ఎలా ఉన్నారండి? నాకు ధైర్యం చెప్పి మీరు మాత్రం ఈ పరిస్థితి తెచ్చుకున్నారండి మావయ్య. ఇంకోసారి ఇలా జరగదులే మావయ్య. ఈసారి మిమ్మల్ని ఇలా బెడ్ మీద పడుకోబెట్టడం కాకుండా ఏకంగా పైకే పోయేలా చేస్తాను. అది నిన్ను పుట్టించిన వాడి తరం కూడా కాదు. అప్పుడే మర్చిపోయారా మావయ్య? నన్ను పుట్టించిన వాడిని హేళన చేయబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది. నీ మంచికే చెప్తున్నాను. మా నాన్నని కామెంట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యి. నాతో పెట్టుకున్నావు వీణా, నామరూపాలు లేకుండా చేస్తాను. ఆల్ ది బెస్ట్ మావయ్య. ఏంటి మామ కోడళ్ళ గుసగుసలు? ఏం లేదత్తయ్య, మావయ్య త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అని చెప్తున్నాను. సరే మావయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను.